ఈ వీడియోలో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి ఈ టాపిక్ ఆంధ్ర ఇన్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ తెలుసుకుందాం అండి. ఇట్ హ్యాస్ బీన్ సెట్ దట్ ద ఇయర్స్ 1921 to 31 కన్స్టిట్యూట్ ద మోస్ట్ గ్లోరియస్ అండ్ హీరోయిక్ చాప్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఆంధ్ర. అంటే మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఈ డికేడ్ అంతా కూడా చాలా యాక్టివ్గా జరిగింది మన ఆంధ్ర ప్రాంతంలో. నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అయ్యి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, ఉప్పు సత్యాగ్రహ, సాల్ట్ సత్యాగ్రహ వరకు కూడా త్రూ అవుట్ మనకి ఈ డికేడ్ అంతా కూడా నేషనల్ మూమెంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాం మొత్తం ఆంధ్ర. డ్యూరింగ్ దీస్ ఇయర్స్ ఆంధ్రాస్ ఫాలోడ్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీజీ. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే అల్టిమేట్గా కాంగ్రెస్ వాళ్ళు డిసైడ్ చేసింది మళ్ళీ ఆల్ లీడర్స్ ఫాలోడ్, ఇంక అందులో ఏం డౌట్ లేదు. ఈవెన్ దో మనకి కొండా వెంకటప్పయ్య గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, గాంధీజీ గారు ఇచ్చిన రెజల్యూషన్ వ్యతిరేకించినా సరే వన్స్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఎవ్రీబడి ఫాల్ ఇన్ టు ద లైన్, ఇంక అందులో మళ్ళీ ఏమీ డౌట్ ఏం లేదనమాట. ఇంకా ఆంధ్రాస్ ఎట్ దిస్ టైమ్ వర్ ఫార్చునేట్ టు హ్యావ్ డైనమిక్ లీడర్స్ లైక్, ఈ బిరుదులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అనమాట. ఎనీ పేపర్ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. మ్యాచింగ్ ఇవ్వచ్చు, ఇంకా టిపికల్గా మ్యాచ్ చేయమంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అలాంటి క్వశ్చన్. దేశభక్త మన కొండా వెంకటప్పయ్య గారు, దేశభక్త. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఇక్కడ మనం చీరాల పేరాల స్ట్రగుల్లో ఈయనే హీరో అనమాట. ఆంధ్ర కేసరి సైమన్ కమిషన్ టైంలో టంగుటూరు ప్రకాశం పంతులు గారికి బిరుదు రావడం జరుగుతుంది. సో దేశభక్త అంటే కొండా వెంకటప్పయ్య గారు, దేశోద్ధారక అంటే కాశీనాథుని నాగేశ్వరరావు గారు, ఆంధ్ర రత్న అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, ఆంధ్ర కేసరి అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. మొత్తానికి బాయ్కాట్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. గుంటూరులో ఓన్లీ 15% ఆఫ్ ఓట్స్ పోల్డ్. ఎలక్షన్స్ బాయ్కాట్ చేయడంతో ఓట్ వేయడానికి కూడా ఎవరు వెళ్ళలేదు. దాంతో గుంటూరులో ఒక 15% మాత్రమే ఓట్స్ పోలేని. కాంగ్రెస్ ఎలక్షన్స్ బాయ్కాట్ చేసింది. దాంతో జస్టిస్ పార్టీ విచ్ వాజ్ ఫార్మ్డ్ బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్స్. ఈ జస్టిస్ పార్టీ ఫామ్ అయిందే నాన్ బ్రాహ్మిన్స్ని సపోర్ట్ చేయడానికి. కాంగ్రెస్ పార్టీ ఎంత కాదన్నా కొంచెం బ్రాహ్మిన్ డామినేషన్ ఉండేది అందులో. మొత్తం జస్టిస్ పార్టీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎలక్షన్స్. దాంతో జస్టిస్ పార్టీ 163 out of 98 ఎలక్టెడ్ సీట్స్. మనల్ని ఈ క్వశ్చన్ ఈ నెంబర్ కూడా అడిగారు కదా, గుర్తుందా? ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో చూసాం జస్టిస్ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చినాయి అని అడగడం జరిగింది. జస్టిస్ పార్టీ 163 out of 98 ఎలక్టెడ్ సీట్స్ ఆఫ్ మెడ్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దాంతో జస్టిస్ పార్టీ మినిస్ట్రీ ఫామ్ చేసిందనమాట. ద ఫస్ట్ జస్టిస్ పార్టీ మినిస్ట్రీ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 17 December 1920. సుబ్బరాయల్ రెడ్డియార్ గారు మొదటి చీఫ్ మినిస్టర్. ఇది కూడా అడిగారు గ్రూప్ 2లో, హూ ఇస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద జస్టిస్ పార్టీ అని అడగడం జరిగింది. సుబ్బరాయల్ రెడ్డియార్ గారు ఇనీషియల్గా కొంతకాలం కొన్ని మంత్స్ ఈయన చీఫ్ మినిస్టర్గా ఉంటారు. ఆయన క్యాబినెట్లో అదర్ మినిస్టర్స్ ఎవరంటే పి రామరాయ నింగార్. వెంటనే నెక్స్ట్ సుబ్బరాయల్ రెడ్డియార్ గారు ఒంట్లో బాగోపడంతో నెక్స్ట్ ఈయనే చీఫ్ మినిస్టర్ అవడం జరుగుతుంది. పి రామరాయ నింగార్ ద రాజా ఆఫ్ పనగల్, ఈయన ఒక మినిస్టర్ సుబ్బరాయల్ రెడ్డియార్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అలాగే మన ఆంధ్రుడు కేవీ రెడ్డి నాయుడు ఆఫ్ ఏలూరు, ఈయన కూడా ఒక మినిస్టర్ అనమాట. సో అలాగా 1920లో మౌంట్ఫోర్డ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా డయార్కీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడంతో లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ బాయ్కాట్ చేయడంతో జస్టిస్ పార్టీ పార్టిసిపేట్ చేయడంతో జస్టిస్ పార్టీ గెలవడం అయింది. ఇట్ ఫార్మ్ ద మినిస్ట్రీ. ఇంచుమించు చాలా కాలం ఈ జస్టిస్ పార్టీ వాళ్ళే చీఫ్ మినిస్టర్గా ఉండడం జరుగుతుంది. ఇంచుమించు 1937 వరకు. వీ హ్యావ్ 5 చీఫ్ మినిస్టర్స్. మనం అది నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి, కనపడుతుంది. ఇంపార్టెంట్ ఈవెంట్ మనం ఆల్రెడీ తెలుగులో చూసాం. ద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్ ఇన్ విజయవాడ. ద ఏఐసిసి సెషన్ హెల్డ్ ఎట్ విజయవాడ 31 March 2 రోజులు, 1 April 2 రోజులు జరుగుతుంది. వాజ్ కన్సిడర్డ్ టు బి ఎ యునిక్ ఈవెంట్ ఇన్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర. ద న్యూస్ ఆఫ్ అరైవల్ ఆఫ్ గాంధీజీ అండ్ కస్తూర్బా అండ్ అబౌట్ ద ఇంపార్టెంట్ లీడర్స్ ఎలక్ట్రిఫైడ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ఆంధ్ర. పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్ కేమ్ టు విజయవాడ టు సీ దేర్ లీడర్స్. మొత్తానికి మంచి హోలాహలంగా విజయవాడ అంతా బ్రహ్మాండంగా ఈ మీటింగ్తో మన ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రజలు రావడం జరిగింది ఆ టైంలో. ఈ కేసరి సమాజం, రాజమండ్రి నుంచి కేసరి సమాజం వారు గాంధీజీ గారిని గ్రీటింగ్ చేయడానికి దండాలు దండాలు భరతమాత అనే పాటతో గాంధీజీ గారికి స్వాగతం పలుకుతారు. కేసరి సమాజం ఆఫ్ రాజమండ్రి. అలాగే ఇంకొక గ్రూప్ రామచంద్రాపురం నుంచి వచ్చిన వాళ్ళు గాంధీజీ గారిని గాంధీజీ దర్శనమే పుణ్యము అన్న ఒక గేయంతో స్వాగతం పలుకుతారు. ఈ 2 పాటలు ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్ దిస్ సెషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఏఐసిసి సెషన్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఇన్ దిస్ సెషన్ ద కాంగ్రెస్ లీడర్స్ డిసైడెడ్ టు రైజ్ 1 crore rupees ఫర్ ద తిలక్ స్వరాజ్ ఫండ్. తిలక్ స్వరాజ్ ఫండ్కి ఒక 1 crore rupees రైజ్ చేయాలని డిసైడ్ చేస్తారు. అలాగే డిసైడెడ్ టు రైజ్ 1 crore కాంగ్రెస్ మెంబర్స్. అంటే ఒక్కొక్కరి దగ్గర ₹1 తీసుకుంటే మెంబర్షిప్ కింద 1 crore ఫండ్ వచ్చేస్తుంది కదా. దట్ ఈస్ సెకండ్ ఇష్యూ.
అలాగే డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ 20 lakhs చరకాస్ ఇన్ ఆర్డర్ టు ప్రాపగేట్ ఖాదీ మూవ్మెంట్. అది థర్డ్ పాయింట్. ఇంకా దానికి తోడు ఇది మెయిన్. ఫోర్త్ది కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ పంచాయత్స్, ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్, రిమూవల్ ఆఫ్ అన్టచబిలిటీ, వర్కింగ్ ఫర్ హిందూ ముస్లిం యూనిటీ, ఎంకరేజ్మెంట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఆర్ ఆల్సో సింగిల్డ్ అవుట్. ఇవన్నీ కూడా ఆ మీటింగ్లో ఇవన్నీ చేయాలని కూడా తీర్మానించారనమాట. దిస్ సెషన్ వాజ్ ఏ యూనిక్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర. ఎందుకంటే పింగళి వెంకయ్య గారు డిజైన్డ్ ద ట్రై కలర్ ఫ్లాగ్, పింగళి వెంకయ్య ఆఫ్ మచిలీపట్నం, ఫర్ ద కాంగ్రెస్. గాంధీజీ యాక్సెప్టెడ్ విత్ స్లైట్ మోడిఫికేషన్స్. కొన్ని మోడిఫికేషన్స్ చేసి గాంధీజీ గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. సబ్సిక్వెంట్లీ విత్ అదర్ మోడిఫికేషన్స్ ఇట్ బికేమ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. ఫైనల్గా అదే మన నేషనల్ ఫ్లాగ్ అయిందనమాట. పింగళి వెంకయ్య గారు తయారు చేసిన ట్రై కలర్ ఫ్లాగ్ కొన్ని మోడిఫికేషన్స్తో మన నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియాగా అవతరించింది ఫైనల్గా. ఏఐసిసి సెషన్ అయిపోయిన తర్వాత గాంధీజీ గారు ఆంధ్ర టూర్ చేస్తారు. గాంధీజీ ఆఫ్టర్ ద ఏఐసిసి సెషన్ అట్ విజయవాడ అండర్ టుక్ ఏ టూర్ ఆఫ్ ఆంధ్ర. ఇన్ దిస్ టూర్ హీ విజిటెడ్ కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, వేటపాలెం, నెల్లూరు, బాపట్ల అండ్ చీరాల. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం, చీరాల పేరాల ఉద్యమం. ఈ పర్టికులర్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ స్టార్ట్ అయింది. అందులో ద ఫస్ట్ ఉమెన్ కాదు ఫస్ట్ ఉమెన్ హూ కేమ్ ఫార్వర్డ్ టు డొనేట్ ఆల్ ఆఫ్ హర్ జ్యువెల్స్, డిస్కార్డ్ ఫారెన్ క్లాత్ అండ్ వేర్ ఖద్దర్ వాజ్ మాగంటి అన్నపూర్ణమ్మ గారు. మొదటి మహిళ అనమాట మాగంటి అన్నపూర్ణమ్మ గారు. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ క్వశ్చన్ చూసాం. తర్వాత యామిని పూర్ణతిలకం గారు, ఏ లేడీ బిలాంగింగ్ టు ద ప్రొఫెషనల్ డాన్సింగ్ కమ్యూనిటీ అండర్ ద ఇంపాక్ట్ ఆఫ్ గాంధీజీ పర్సనాలిటీ, షీ గేవ్ అప్ హర్ ప్రొఫెషన్ అండ్ డెడికేటెడ్ హర్ లైఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. యామిని పూర్ణతిలకం గారు కూడా రెండవ మహిళామూర్తి గారు. ఈవిడ కూడా ఫ్రీడమ్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత బాయ్కాట్ ఆఫ్ లా కోర్ట్స్. ద గుంటూరు బార్ అసోసియేషన్ పాస్డ్ ఎ రిజల్యూషన్ ఇన్స్ట్రక్టింగ్ ద లాయర్స్ టు సస్పెండ్ ప్రాక్టీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months. కానీ 11 months చేయడం జరిగిందని మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం. ఇనీషియల్గా 3 months అని రెజల్యూషన్ తీసుకున్నారు, అంతకుముందు వీడియోలో చూసాం. ఫైనల్గా 11 months వరకు కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. సమ్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్స్ హూ గేవ్ అ ప్రాక్టీస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాజ్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు, గొల్లపూడి సీతారామ శాస్త్రి. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, ఈయనే మనకి స్వామి సీతారాం గారు. అంటే మనకి 1951లో ఈయన కూడా ఫాస్టింగ్ చేస్తారనమాట ఆంధ్ర స్టేట్ కోసం. తర్వాత ఈయన వినోబా భావే గారి రిక్వెస్ట్తో ఈయన విరమిస్తారు. ఈయన 35 రోజులు చేస్తారు ఈయన. తర్వాత మన పొట్టి శ్రీరాములు గారు ఫైనల్గా అమరజీవి మార్టిడ్డం, ఆయన త్యాగంతోనే మనకి ఆంధ్ర స్టేట్ రావడం జరుగుతుంది. సో ఈ గొల్లపూడి సీతారామ శాస్త్రి గారే స్వామి సీతారాం, అంటే స్వామి సీతారాం. ఈయనే ఫాస్ట్ చేస్తారు, ఈయన కూడా నిరాహార్దీక్ష చేస్తారనమాట 1951లో. టంగుటూరు ప్రకాశం పంతులు గారు కూడా ఆయన లాయర్ వృత్తిని వదిలేసి ఫ్రీడమ్ మూవ్మెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. తర్వాత బాయ్కాట్ ఫారెన్ క్లాత్. ద మర్చెంట్స్ ఆఫ్ విజయవాడ టుక్ ఎ ప్లెడ్జ్ టు బాయ్కాట్ ఫారెన్ క్లాత్ అండ్ నాట్ టు ఇంపోర్ట్ ఆర్ డీల్ ఈవెన్ ఇండియన్ మిల్ మేడ్ క్లాత్ ఆల్సో టిల్ 1922. ఈ విజయవాడ మర్చెంట్స్ అందరూ కూడా ఫారెన్ క్లాత్ని అలాగే ఇండియన్ మిల్ మేడ్ క్లాత్ని కూడా డీల్ చేయమని చెప్పి ఒక ప్రమాణం చేయడం జరిగింది. ఇక్కడ దాసు మధుసూదన్ రావు గారు అని ఆయన లాయర్ ప్రొఫెషన్ వదిలేసి ఒక ఖాదీ సెంటర్ విజయవాడలో స్థాపించడం జరుగుతుంది. దాసు మధుసూదన్ రావు గారు. అలాగే ద ఫేమస్ పొందూరు ఖద్దర్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గెయిన్డ్ ఆల్ ఇంపార్టెన్స్. ఇది మన చంద్రబాబు నాయుడు గారు వేసుకునే డ్రెస్ ఈ పొందూరు ఖద్దర్ అంటారండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పొందూరు ఖద్దర్. చంద్రబాబు నాయుడు గారు మన చీఫ్ మినిస్టర్ గారు వేసుకునే డ్రెస్ ఉంటుంది కదా, అది పొందూరు ఖద్దర్తో చేస్తారని అప్పట్లో టాక్. తర్వాత బాయ్కాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి కొంచెం జాగ్రత్తగా గమనించండి. అబౌట్ 1000 స్టూడెంట్స్ ఆఫ్ మహారాజాస్ కాలేజ్ అండ్ మున్సిపల్ హై స్కూల్ విజయనగరం అబ్స్టెయిన్ ఫ్రమ్ క్లాసెస్ ఆన్ 4th February 1921. అది విజయనగరంలో ఉన్న మహారాజా కాలేజ్లో దాదాపు 1000 మంది స్టూడెంట్స్ క్లాసెస్ నుంచి క్లాసెస్కి వెళ్లకుండా ఉన్నారు. అలాగే ద హై స్కూల్ స్టూడెంట్స్ ఆఫ్ తెనాలి నియర్లీ 1050 స్ట్రాంగ్ డిమాండెడ్ ద గవర్నమెంట్ దట్ ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ నేషనల్ ఇన్స్టిట్యూషన్. సో ఇది 2 ఈవెంట్స్, జాగ్రత్తగా చూడండి. విజయనగరం ఒకటి, తెనాలి ఒకటి. బాయ్కాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే నియర్లీ 44 నేషనల్ స్కూల్స్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ బై ద మిడిల్ ఆఫ్ 1921. 44 నేషనల్ స్కూల్స్ కూడా స్థాపించడం జరిగింది. సో ఇవి బాయ్కాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా జరిగిన సంఘటనలు మన ఆంధ్రాలో. తర్వాత యాంటీ డ్రింకింగ్ క్యాంపెయిన్ కూడా జరుగుతుంది. యాంటీ డ్రింక్ క్యాంపెయిన్ మేడ్ ఏ ట్రెమెండస్ ప్రోగ్రెస్ ఇన్ గుంటూరు, నెల్లూరు, బెల్లారి, అనంతపూర్, కర్నూలు, అలాగే గోదావరి జిల్లాలో కూడా. ద కాంగ్రెస్ లీడర్స్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఈవెన్ డిసైడెడ్ బిడ్డర్స్ ఫ్రమ్ బిడ్డింగ్ ద టాడీ కాంట్రాక్ట్స్. అంటే కాంట్రాక్టర్లను కూడా ఆపడం జరిగిందనమాట. అంటే మెయిన్ ఇదంతా ఏంటంటే టు స్టాప్ ద రెవెన్యూ టు ద గవర్నమెంట్. ఇలాంటివన్నీ చేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ ఉండదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో. ద యాంటీ డ్రింక్ క్యాంపెయిన్ రిజల్టెడ్ ఏ సబ్స్టాన్షియల్ లాస్ ఆఫ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్. సో అప్పటి నుంచి కూడా
ఈ మందు అనేది మంచి ఇన్కమ్ అనమాట గవర్నమెంట్కి, ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. ద యాటిట్యూడ్ ఆఫ్ విలేజ్ ఆఫీసర్స్ టువర్డ్స్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. విలేజ్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్ర, కరణమ్స్, మున్సిఫ్స్ అందరూ కూడా ఎక్స్ప్రెస్ ద రిజెంట్మెంట్ టువర్డ్స్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఇక్కడ ఆంధ్రదేశ విలేజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అన్నట్టు ఫామ్ అయిందండి, అండర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బక్కెన వెంకటరత్నం. ఇదో పాయింట్ అలా గుర్తుపెట్టుకోండి. ద విలేజ్ ఆఫీసర్స్ ఆఫ్ కృష్ణా, గుంటూరు అండ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎక్సెల్డ్ అదర్స్. ఓవరాల్గా మనకి టెక్స్ట్ బుక్లో ఈ పేరు మెన్షన్ చేయబడింది, ఆంధ్రదేశ విలేజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ బక్కెన వెంకటరత్నం గారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ పోస్టులు రిజైన్ చేయడంతో దే రిజైన్ దేర్ పోస్ట్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ రెసిగ్నేషన్స్ నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఆఫ్ పెదనందిపాడు బికేమ్ ఏ సక్సెస్ అండ్ ప్యారలైజ్డ్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్. మనం ఇది కూడా ఈవెంట్ చూస్తాం, నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఆఫ్ పెదనందిపాడు అని. ఈ పర్టికులర్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో మనం చూడబోయే నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే చీరాల పేరాల స్ట్రగుల్, బాయ్కాట్ ఆఫ్ మున్సిపాలిటీస్ అన్న టాపిక్లో చీరాల పేరాల స్ట్రగుల్ ఇది ఒకటి చూస్తాం. తర్వాత నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఆఫ్ పెదనందిపాడు చూస్తాం. అలాగే పుల్లరి సత్యాగ్రహ అనేది కూడా చూస్తాం నెక్స్ట్ వీడియోస్. సో బాయ్కాట్ ఆఫ్ మున్సిపాలిటీస్కి వచ్చేసరికి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ ఆల్సో ఎక్స్టెండెడ్ టు ద మున్సిపాలిటీస్ in order to paralyze civic activities. The famous example is Chirala Perala struggle in Guntur district. Finally, nature of the propaganda. The Andhras, to make propaganda more effective, composed many popular nationalist songs like Maaku Voddu Ee Tella Doratanam. ఎవరు రాశారండి? గరిమెళ్ళ సత్యనారాయణ శాస్త్రి గారు రచించడం జరిగింది. అలాగే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. ద ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విజిటెడ్ ఇండియా ఆన్ 17th November 1921. అప్పుడు హర్తాల్స్ వర్ అబ్జర్వ్డ్ ఇన్ సెవరల్ ప్లేసెస్ ఇన్ ఆంధ్ర. సో ఇక్కడతో ఒక ఓవర్వ్యూ అయిపోయింది మన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆంధ్రాలో ఎలా జరిగింది ఏంటి అని. అండ్ వీ హ్యావ్ లెర్న్డ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓరియంటెడ్ టాపిక్స్. నెక్స్ట్ వీడియోలో మనం చీరాల పేరాల ఉద్యమం, పెదనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్, అలాగే పుల్లరి సత్యాగ్రహ, పెదనందిపాడు తర్వాత పల్నాడు పుల్లరి సత్యాగ్రహ అని ఒకటి, ఆ 3 ఈవెంట్స్ చూసిన తర్వాత అల్లూరి సీతారామరాజు గారి గురించి కూడా ఒక వీడియో చూస్తాం. అక్కడితో 1922 పార్ట్ అయిపోద్ది. దెన్ విల్ మూవ్ ఆన్ టు 1923 ఏరియా. అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్తో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టాప్ అయిపోద్ది కదా. గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని సస్పెండ్ చేస్తారు. చౌరీ చౌరా ఇన్సిడెంట్తో సస్పెండ్ చేయడంతో అప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ 1923లో కౌన్సిల్ ఎంట్రీ ప్రోగ్రామ్ అని చెప్పి స్వరాజ్ పార్టీ ఒకటి ఫామ్ అవుతుంది. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేద్దాం.